పాకులు తెస్తున్నారు. గోదావరిలో స్నానము చేసి పిలక చుట్టూను ఎదలగొట్టుకుని అయ్యగారు వస్తున్నారు. అక్కడ పాకులు తెస్తున్నారు. ఎంట పెట్టుకొని బుట్టి చెమ్ముతో నీళ్లు తీసుకొని అయ్యగారు వస్తున్నారు. అకల పాకులు తెస్తున్నారు. అరే శిష్య, చెప్పండి గురుగారు. యాడికి వెళ్ళొస్తున్నావు? ఇప్పుడే అలా బల్ల సుబ్బయ్య గారి కొద్దిగా పని ఉంటే పోయేస్తున్నానండి. కొచ్చేలా తద్దినాన్ని పోయేస్తున్నా. వస్తుంటే మనకి ఏమైందిరా? కంది చెట్టు నన్ను చూసి నా పిలక చెట్టును చూసి బాగా నవ్వింది గురుగారు. ఓరి ఎదవా, దాని సంగతి నేను చెబుతా ఇంద్రా కదా. ఓహో, చెప్పు చెప్పు. బ్రహ్మణ్ణే కాదే సుమ్మా, ఓ కంది పప్ప మినపా పప్ప, బ్రహ్మణ్ణే కాదే సుమ్మా. గెట్టు మీద విట్టేసి గెట్టు మీద ఉండి పెట్టే దొరుసు పెట్టే కొడవలతో పోయించి దాన్ని బండకేసి బాధించకపోతే బ్రహ్మణ్ణే కాదే సోమా, ఓ కంది పప్ప బ్రహ్మణ్ణే కాదే సుమ్మా. పొయ్యి మీద తబ్యాల పెట్టి పొయ్యి కింద మంట పెట్టి పొయ్యి మీద తబ్యాల పెట్టి పొయ్యి కింద కట్టెలు పెట్టి కొద్ది కొద్దిగా మంటలు పెట్టి ముద్దపప్పుగా నించకపోతే బ్రహ్మణ్ణి కాదే సుమ్మా, ఓ కంది పప్ప బ్రహ్మణ్ణి కాదే సుమ్మా. వెయ్యి మంది చూడగలని వెయ్యి మంది చూడగలని నేతిలోనే బొమ్మ చేసి అనేదాకా ముద్దపప్పు దొరకకపోతే బ్రహ్మణ్ణే కాదే సోమా, ఓ కంది పప్ప మెదరా పప్ప బ్రహ్మణ్ణే కాదే సోమా. అరే శిష్య, చెప్పు గురుగారు. మీ అమ్మగారు ఏం చెప్పిందిరా శిష్య? కూరగాయలు అన్ని తెమ్మంది గురుగారు. ఏమేం కూరగాయలు రా శిష్య? దొండకాయలు బెండకాయలు నీ ఇష్టం గురుగారు. ఏం పడతాయి అంట? అయ్యే ఎంత పొడుగుంటే అయ్యే. ఏదిరా శిష్య అంత పొడుగుండేది? అయ్యే సొరకాయ? అయ్యే సరేలే. గురువు గారు కాసులన్నీ కలిసిపోయి, గురువు గారు కాసులన్నీ కలిసిపోయి, బెండ కాసులు దండల కలిసి, దొండ కాసులు బెండల కలిసి, గురువు గారు కాసులన్నీ
కలిసిపోయే. చెట్టు కింద అమ్మగారు, చెట్టు పైన అయ్యగారు. చెట్టు కింద అమ్మగారు, చెట్టు పైన అయ్యగారు. గురువు గారు, గురువు గారు, రాజులన్నీ కలిసిపోయే. మాకు రాట్లే కక్కడ రమ్మని ఇంకా ఓరే శిష్య కూర్చోరా శిష్య. అయినగొండాల గ్రామంలో ఈరోజు అయినగొండాల గ్రామానికి మునుసూపు గారు, కర్ణం గారు, తహసీల్దార్ గారు వస్తున్నారు. ఎవరు మీరే? అంటే ఈ ఊరే గడగలాడుతుంది కదా నా పేరు చేస్తే. ఓహో అదే ఆ సంగతి. ఏం పేరు నీ పేరు మరి? నా పేరు కక్కడే, ఈ ఊరు పెట్టాను కదండి. అయితే ఏం చేద్దాం ఈరోజు? సిద్ధు కట్టకపోతే కట్టా పెట్టని గొడ్లు, కాడి కిందకి రాని ఎడ్లు, పాత మంచాలు, పనికి రాని ముసలమ్మల్ని వేస్తారంటే వేస్తారయ్యో. ఏంద్ర కక్క వేసేది? ఏలం వేస్తారా ఆ సిత్తు కట్టకపోతే? తొలగిపో నిండయ్యా దర్లక కన్ని బాబు తొలగిపో. నన్ను చూస్తే ఎందుకే దూరం దూరం పోతారు? మీరెవరు మేమెవరా? మేము అయ్యగారులు మేము. ఆ సమ్మ అయ్యగారులు గొప్ప గొప్ప కాక ఏం మరి? అవి ఆ వాసన వాసన అంటున్నారే, మీ కాళ్ళు లేదండి ఆ వాసన. అరే మా కాడ ఎందుకు ఉంటదిరా వాసన కక్క? పొద్దున్నే వెళ్ళేస్తారు శుద్ధ బావికి వెళ్తారు, పొద్దున్నే వెళ్ళేస్తారు శుద్ధ బావికి వెళ్తారు. ముద్దులాగా
మునుగుతారు సొంతంతా పూస్తారు తొలగి అవ్యా మీ మొఖాన్ని రాసుకుంది ఏదియా? అరే మా మొఖాన్ని రాసుకుంది ఈ బూదిరా కక్క. ఈ బుదా ఆ, యాడ్ తెచ్చుకున్నారే బ్యా? శ్రీశైలం తెచ్చిన మేము. ఆరునాయాలని అభ్యర్థినట్టు శ్రీశైలం మా చెప్పుని చేస్తారు అట్టాడిదా ఏందిరా కక్క? అలాది మీకే తెలిసి నన్ను అడిగి నేను చూడను కాట్లో పూడదు కదంటే మీరు రాసుకొని తిరిగేది. ఓరే ఎదవా ఈ బూది కడ్డరా కక్క. అవే రథవచ్చములందు రాదారులంటారు, రథవచ్చములందు రాదారులంటారు. రథవచ్చములందు రాదారులంటారు, రాసుకొని బాబు పూసుకొని తిరుగుతారు తొలగిపోని. ఆస్తు పాస్తులు అంటే అన్నాయాలు మీ కాడికి నా కాడి ఎక్కువ ఉందియా? మా దాకా నీకుందా? అవ్యా ఏదో కొద్ది చెప్పనియా? నాది నువ్వు చెప్పురా కక్క. అవే చదువుతానండియా. చెప్పురా కక్క. గురమందలు రుబాయే బర్రమందల రుబాయే గురమందల రుబాయే. అబే దరగారా బర్ర మండలలో నా బలిసిన దున్నగటి తొలగిపోనిద్దయ్యా. అవ్యా చెన్నయ్య గారు, అరే చెప్పురా కక్క. అవ్యా చెన్నయ్య గారు ఆ, మీ కాడే ఉండే ఆతులు నా కాడ చాలా ఉండే కదా అంటున్నా. అరే మీ కాడేమన్నారా మా కాడ ఉన్న ఆస్తులు తప్పితే. అబే దర్గారు ఇప్పుడు నేను చెప్పలేదంటియా? ఏంద్ర చెప్పేది కక్క? మా ఆత్ర గురించి మొత్తం నేను చెప్పుకోలేదంటియా? ఏంది మరి దోరదరం ఏంది ఏదో ఓరే ఎదవా కొంచెం ఎడముండి మాట్లాడరా, తుప్పర్లు పడుతున్నారా ఎదవా. మేము మళ్ళీ స్నానం చేయలేమురా కక్క. మీకేనంటే దేవుళ్ళదే. హరే కక్క మాకు కాక దేవుళ్ళు మీకేమన్నారా కక్క? చూతనండి చెప్పురా కక్క. కొచ్చర్లాంకమ్మ బెజవాడ దుర్గమ్మ, కొచ్చర్లాంకమ్మ బెజవాడ దుర్గమ్మ, కొచ్చర్లాంకమ్మ బెజవాడ దుర్గమ్మ, మా ఊరి పొలమ్మ మమ్మేలే దైవమమ్మ తరిగిపోయిందా. కులం అని గుంజుకుంటున్నారు కదంట, అసలు మీ కులం ఆడుంది కొద్ది చెప్పండి. అరే శిష్య మీదేం కులమరా? అవే చెప్పుడే మీరు ఏదైనా కులం గురించి మీ కులం అని అంటున్నారు కదా. అరే మా పంచాంగంలో ఉన్నారే చిచ్చా, పంచాంగం తీరా చిచ్చా. అవే వేద పురాణాలు చదివిన వారంతా, వేద పురాణాలు చదివిన వారంతా ఏది రమ్మను ఆరే పట్టమను అట్ట కొట్టమను తొలగిపోయిందయ్యా. చదువుకున్నోళ్ళు అన్న చిన్నయ్య గారు నువ్వు చదువుకున్నావా పెద్దయ్య గారు చదువుకున్నారా? అరే మేము చదువుకున్నాం, మా శిష్య చదువుకున్నాడు.
నీవేం చదువుకున్నావురా కక్క? అవే మిమ్మల్నే కాదే అడుక్కునేవాళ్ళు, మమ్మల్ని అడుక్కునేవాడు కూడా ఒకడు అండి. అరే ఎదవా, మీకే గతి లేకపోతే నిన్ను అడుక్కునేది ఎవర్రా కక్క? అవే నా చెప్పు తినండి. అరే అది నీ చెప్పు మేము తినేదే నీకు. ఆ సొమ్మనే ఎదవా, నేను చెప్పు తినేది ఎదవా. అవే నేను చెవు తినండి. చెప్పురా కక్క. మాదిగా అడుక్కునేవాడు డొక్కలవాడు, ఆహా, డొక్కలవాడిని అడుక్కునేవాడు శఫల మొగలవాడు, ఆ, మోగలవాడిని అడుక్కునేవాడు కులస్థుడు, కులస్థుడిని అడుక్కునేవాడు కులహీనుడు, కులహీనుడిని అడుక్కునేవాడు సింహశిష్టిని అడుక్కునేవాడు సొప్పకట్లవాడు, సొప్పకట్లవాడిని అడుక్కునేవాడు మైలపు సొక్కన్న అడుక్కునేవాడు సబల సరుకుడు శైలలు ఓర్వశిని పొందిన వాడు బ్రహ్మ. అవ్యా ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మీరిద్దరు నాకు భావార్థులు అవుతారు కదా. ఓరే కక్క, ఎంత ఉందేవారు నీ కాడ? కండవ పైకి పోయింది, కింద కనుకో. ఈ ప్రపంచం అంతా అడ్డు పుట్టింది కొంచెం చెప్పండి. అరే శిష్య చెప్పురా, నీ పంచాంగంలో మొత్తం. నా బొచ్చులో ఏం లేదు గురుగారు, నీ బొచ్చులో ఏమైనా ఉంది అని చూడండి. అరే నా పంచాంగంలో పెళ్ళిళ్ళు దినాలు తద్దినాలు ఎన్ని చూస్తామా కక్క? తాలే ఒక తాలే లిల్లియలో కుల మెలాగున్నది మయ్యలో, ఒక తాలే లిల్లియలో కుల మెలా కులమగోచరమైదు కీళ్ళు గల కులమగోచరమైదు కీళ్ళు గల తోలు బొమ్మల ఈ జగమంతా తాలే అవే తాలే రకరకాలుగా కులాలు లేవు, రంగుల మతాలు లేవు, రకరకాలుగా కులాలు లేవు, రంగుల మతాలు లేవు, రకరకాలుగా కులాలు లేవు, రంగుల మతాలు లేవు. కలిగి నోటిదే అవే జరగరా, కలిగి నోటిదే గొప్ప కులం, లేని వాడిదే లేకి కులమయా. తాలే లిల్లియల కులమేలా అవా చిన్నబాబునా కక్క. శరమానికి జాతెక్కడున్నది, ధనమానికి ఎక్కడున్నది, శరమానికి జాతెక్కడున్నది, ధనమానికి ఎక్కడున్నది. తోటి మానవుడు ఎదురు పడితే మరి దూరముగా తొలగిపో. తాలే లిల్లియలో కులమేలా
కక్క ఏదో నువ్వు మాట్లాడేది అరుణ్జ్యోతిని ఎక్కటైదిరా కక్క అమ్మ మా ఆడపడుచు కదంటియా హరినాలు మీకు చదువుకున్నారు కానీ అది కూడా తెలియదు కదంటియా అది భువన చిత్రం రా కక్క మా జేజీ మా జేజీ అవ్వ ఈ అవ్వ దొరకమ్మ కదా నాయన భూమి గడగడ వణుకుతుండగా భూమిలో ఓంకారమాయనో ఓంకారములో అందమాయ అందములో నా పెద్దమాయనో పెద్దములో బ్రహ్మాండమాయనో తాలే ఆది జాంబవుడు ఆది శక్తి పుట్టి ఉండ ఆది జాంబవుడు పుట్టి ఉండను ఆది శక్తి మరి అవతరించను ఆది జాంబవుడు కోడి పుంజయా ఆది శక్తి మరి కోడి పెట్టయా కొక్కరగో అని కోడి కూయగా పెద్ద మేల పుణ్యక్క సాగను తాలేలియలో కుల మేలాగున్నది మయ్యలో అవే ఒకటొక గుడ్డు ప్రభావించను చంద్రులను నక్షత్రముల గగన మార్గమును వెళ్ళిపోయను తాలేలియలో కులమే ఇన్ని చెప్పినా కదంటే అబ్బా మీది ఒక్కదాని సమాధానం చెప్పండి హరే కక్క అలాంటి మా పంచాంగంలో ఉండవురా కక్క మా కాడ ఉండేది పెళ్ళు తద్దినాలు దినాలు ఇయే కక్క మా దగ్గర ఉండేది హరే శిష్యుడు మా శిష్యుడు అప్పుడప్పుడు కొచ్చర్లో పోతారు కక్క అదే మీరు చప్పటి బ్యామలు కదంటే ఆ కొచ్చర్లు ఎందుకు తొనగలన్నా రెండవ గుడ్డు ప్రభావించను కామధేను ఒక పక్క బుట్టెను కలపరుచ్చం ఒక పక్క బుట్టెను పక్కన ఎదికి చూసిన తాలేలియలో మూడవ గుడ్డు ప్రభావించను బ్రహ్మ ముగ్గురై మూడవ గుడ్డు ప్రభావించను బ్రహ్మ విష్ణువు ఈశ్వరులై తాలేలియలో మేలాగున్నది మయ్యలో అబ్బా ఈ కలకం అంత పుట్టింది అక్కడి నుంచి కదంటయా అవే చెప్పాలని చాలా ఉంది కానీ నా చెప్పు తినని ఇంకా హరే ఒక్కటి ఒక్కపాటు అబ్బా చెప్పురా కక్క మమ్మల్ని ఎందుకంటే కులం జాతి కడజాతి వాళ్ళు అంటారే ఒక మాట నేను చూతినండి చెప్పురా కక్క అవే కాలి చెప్పులకు మా దేవారు నెత్తి టోపిలకు మా దేవారు కాలి చెప్పులకు మా దేవారు మధ్యల డోలుకు మా దేవారు జేబు పరుసులకు మా దేవారు అవే
మా వారంతా మీ సంతనుండగా వారంతా మీ సంతనుండగా వేరు చెయ్యటము ఎందుకు ఎగతాళి చెయ్యటము ఎందుకు తానే చెప్పురా కక్క. పంతులు గారు మా ఆడదేవని కాని వచ్చిందండి ఆ సంతకా నుంచి తిరుగుతా ఉండా. అరే శిష్య, ఇప్పుడే గురుగారు పెద్ద పదాన్ని పోతా ఉంది వెనకంలో. నా ఆల్ది ఈ మధ్యలో తిరిగిందా అనే పొద్దున అనగా దొరగారి కాడికి పోయి మేర గింజలు పెట్టించుకురావా. అరే కక్క, మా ఒడు లెగి తినకుండా పోతాడు, ఎనకుండా మసీదు మానేలో కాల్చినారా కక్క. అబ్బాయి అట్టెందుకు కానొద్దా, నేను ఎగవచ్చి ఆడ తెరంచెట్టాల పదాన్ని వదిలిపెడితే వెనకుండా కాని వచ్చిందని నాకు చెబుతారు ఏందండి. అరే కక్క, అన్న వాళ్ళే తాగినా కానీ పో తెలివికల్లో ఉంది కదంటే ఏదో అది కాదు పంతులు గారు మాట్లాడినా కొంచెం నేరుగా బొడ్రాయి కాడు వదిలిపెట్టి నేను ఇట్ట పడిపోయినా. అరే కక్క, ఎనకుందిన కక్క, కొద్దిసేపు బాగా వస్తుంది, అప్పుడు దాకా అలుపార్చుకో. ఆయన లేడు, తెరంచెట్టు పాపే కొడుకు సొప్పదొడ్డి కాడ కత్తిందులు వేసుకున్నారా రానుడు. ఏది కక్క వేసుకునేది? అదే చాండాలది సిగ్గు తప్పిందే మందా పోయి వేసుకోపోరు కక్క. సరేనా? అరే కక్క, ఆన కొత్తది ఇప్పుడే అలుపొచ్చి పైకి కిందకి ఎగురుతుంది, కొద్దిగా ఆగో. అవి బియ్యాలు నేతి పొట్టేసుకొని తినేది కదా. ఆమ్ ఆమ్ వారానికి 2 ఎత్తులు తింటున్నావు కక్క, పైకి కిందకి అక్కడికి ఏం బాధ్యే? అది అంతసేపు అయినా ఎగురుతూనే ఉంటుంది అవి కక్క. ఏమండి పంతులు గారు, మా ఇంటి ఏమన్నా చూసినవా? ఏందో పంతులు నీరసంగా మాట్లాడుతుండగా. ఏమండి కాశీరావు గారు, మిమ్మల్ని అడగమంటున్నారండి. ఏంటి అడుక్కునేది? అడుగుతా. అదే మా ఆయన పొద్దున వచ్చి ఊళ్ళో సాటింపు పెడతానని ఇంతవరకు ఇంటికి రాలా. ఆయన ఏం చూసినాను కదా. పొద్దున వెళ్ళడు స్వామి, ఇంతవరకు ఇంటికి రాలా. మరి పొద్దున పోయి మా ఇంటికి నీ ఆయన ఇంటి ఆయన రాకపోతే నాకు నిద్ర అట్టొచ్చు స్వామి. ఏం చెప్పాను లేదు స్వామి, నా బాధ చెబితే తీరేది కాదు. మా ఆయనేమో ఊళ్ళో సాటింపు వేస్తాడు, నేనేమో ఇవి కళ్ళాలు ఉడుచుకొని పోతున్నాను స్వామి. ఈ ఊరు ఎట్టికి అక్కడ పిల్ల నా పేరు ముత్తి అంటారు స్వామి. మా ఆయన ఈ ఊరు ఎట్టికి అక్కడు. మదిగుళ్ళ పిల్లనయ్య సాములారా
వాడు పొద్దున్నే పోతాది సాములారా వాడు అల్లరికి చూస్తాడు అమ్మలారా. ఓర్ మావా ఈ దొంగ సచ్చినట్టు ఎడిపోయిండో యాడ దాకా పడిపోయిండో స్వామి. మా పెళ్లి పెద్దగా ఉన్నారు. పెళ్లి పెద్ద అమ్మే మా ఊళ్ళో మీ అమ్మ తమ్ముడు ఉండక అక్కడు పెళ్లి చేసుకొని పెళ్లి చేసిండు. ఎవరు అనుకున్నావు? అదిగో అంజిరెడ్డి గారు. మా అంజిరెడ్డి గారే. ఆయన అమ్మే రావే మీ అమ్మ తమ్ముడే కదా నువ్వు చేసుకోవచ్చు ఎవరు చేసుకుంటాను ఇచ్చి పెళ్లి చేశాడు. మా అమ్మ ఉంది. మా అమ్మ రమాదేవి ఆయన కూర్చోను చూడ ఈశ్వరమ్మ కేసినే ఆయన మయ్య ఆమె రమాదేవి మా అమ్మ. ఇప్పుడు మేము మేకప్ వేసుకున్నామే ఆ ఇంటికి వెళ్ళాం ఎడ కూర్చుందాం పెద్ద మల్లదుకు. వీళ్ళంతా కలిసి నా కొంప కూల్చారు స్వామి. ఏం చేయమంటావు స్వామి? ఏం జరిగింది ఇవన్నీ ఎందుకు స్వామి? నేనేమి చెట్టురా భగవతి గురుడా మొగుడు తాగుపోతూ నా మొగుడు తాగుపోతూ నా అందరూ మళ్ళీ గుంటూరు పోయి గుడ్డలు తెచ్చారు. మా ఆయన గుంటూరు పోయి గోటం తెచ్చాడు స్వామి. ఏం మరి నాకేం తెలుసా? ఆయన గుంటూరు పోయిండు. అది తెచ్చి సంతకాడ మూలం పెట్టిండు. మా ఆయన ఎనర్దాన్ని తీసుకొచ్చిండే అబ్బాయి గూటం పెట్టి మా ఆయన ఇంత పని చేస్తాడో నాకు తెలియకుండా మా ఆయన ఇంత పనివాడు ఎప్పుడైనా నేను అనుకుంటుండా. అమ్మే నీళ్ళు తోడవే అన్నాడు. నీళ్ళు తోడా బూ పెట్టవే అన్నాడు. బూ పెట్టా. అమ్మ నిద్ర వస్తుంది పక్కేవే అన్నాడు. మా అమ్మ మంచం ఇమ్మంటే రమాదేవమ్మ పుచ్చిపోయిన తుమ్మకర్రలు బెగ్గొట్టి పుచ్చిపోయి పొడుగు రాలుతుంది. ఆ మంచం ఇచ్చిన తుమ్మకర్రలు బెగ్గొట్టి ఏం చేస్తావు ఇంకా ఆ మంచం వేసా. ఇంకేం సంతకాడు పండుకోడు దమ్మ వీడి కింద పడ్డాడు. అది పుచ్చిపోయింది కదా అందుకని కింద పడ్డాడు. సరే నీళ్ళు పోసుకొని అదరా బదరా బూదిని ఒక మొత్తం బూదిని చూసేసరికి ఇది మొత్తం మాకు నాశనంగా గురకబెట్టి తినబోతాను స్వామి. సరే నేను కాళ్ళు కట్టుకాడు కూర్చున్నా. ఇంకా లేస్తాడు ఏదో చేస్తాడని ఆడు లేచింది లేదు ఆడు చేసింది లేదు నేను చూసింది లేదు. ఇంకేం చేస్తావు స్వామి? ఇక తెల్లవారుదాన్ని కుక్కురు కొని గోడు కూసింది నేను నిద్రపోయా. సరే కాని పంతులు గారు మా ఆయన తెల్లవారుదాన్ని లేచి దమా కొడుతుండు. ఏంటిది అది? గుంటూరు పోయి చెప్పులు మేకులు గూటాలు తెచ్చి చెప్పులు గూటాలు కొడుతుండు స్వామి. 10 రోజులు నన్ను ఆడితే తొట్టులో పోతోడు అది తెచ్చి చెప్పులు గూటాలు కొడుతుండు. అంతేగాని మా ఆయన అంత పనుడేం కాదులే. అబ్బో నువ్వు ఏడకో పోయిన పట్టుందిగా. ఇంట్లో చూస్తే నొక్కులేపోయా ఏ దొరకట్టమని నొక్కులు పెట్టపోయా. ఎంతకాలం పెట్టా ఈ కాపురం చేసిన స్వామి. చెయ్యనంటే చెయ్యి స్వామి. ఎన్నాళ్ళి పాపురా
పంతులు గారు ఏం దగ్గర నుండి చేపిస్తారంటే ఏం చూడండి. ఏమంటాడు? ఏమండి, ఆడు నా మొగుడు, ఆడికి నేను పెళ్ళాన్ని. మేము కింద పడతాం, పైన పడతాం, మీద పడతాం. మధ్యలో నీకేందా అంటే ఆ బాధ. సాగబోతున్నాయా తలలో తాగబోతున్నాయా తలలో దూరెల్లుతా. దేవేంద్రుడు తాగాడు రమ్మతో ఆడాడు, తాగాడు రమ్మతో ఆడాడు. బలరాముడు సొక్కేసి బలారున పడ్డాడు, బలరాముడు సొక్కేసి బలారున పడ్డాడు. అబ్బాయి జరగారు మా బోటోళ్ళే కదంటే తాగి బజార్లో తిరుగుతుడు తాగుపోతాడు అనుకునేదే. అలా తాగలేదు, చాలా మంది అన్నారా. మహా వాళ్ళంతా అబ్బాయి జరగరా, మహా వాళ్ళంతా మందు లేని బతకలేదు, తాగుతారు అబ్బా తాగుతారు. తాటకు సాటున ఉండి తాడి చెట్టు ఎక్కినాడు, తాటకు సాటున ఉండి తాడి చెట్టు ఎక్కినాడు. విశ్వామిత్రుడు తన గోలొట్టడీయమన్నాడు, విశ్వామిత్రుడు తన గోలొట్టడీయమన్నాడు. జరగరు మారేసుడు సబాహుడు మాకు సాలదన్నాడు. ఇదంతా ఎట్లా ఉండదు కదా, తనకతో అట్వది ఎట్లవుతుంది. మారేసుడు సబాహుడు మాకు సాలదన్నాడు, మారేసుడు సబాహుడు మాకు సాలదన్నాడు. వాళ్ళంతా ఈ మందు లేని బతకలేరు, తాగుతారు అబ్బా తాగుతా. నా యాళ్ళ ముత్తాను కానొచ్చిందంట అభ్యా. అబ్బాయి దరగరా ఏ మున్సబ ఈ ఎట్టోడంట, ఈ ఎట్టోడు తలాంటి ఊళ్ళో తెలరోడు అన్నారంట. అదేనే పంతులు గారు అట్టడుగుతా గుర్తులంటే కక్కడ పిల్లం అంటారు, గడగల్లాడాలి ఊరంతా, గడగల్లాడాల్సిందేనవ్యా. అబ్బాయి పొద్దున దెబ్బ తగినారా దాన్ని. వాళ్ళు ఏం చేసినారంటే ఆ పాలేటోళ్ళు మొత్తం వాళ్ళు దీనికి ఆమె ఇచ్చినారు. వాళ్ళ అన్నోళ్ళు ఆపు చూసుకొని నా యాళ్ళది కాని రాకుండా అన్న కూర్చుంది. ఏవ్యా మా కాడ ఉంగరాలు బొంగరాలు ఏమన్నా ఆ పాత చెప్పులు అవి కుట్టుకునే ఉంటాయి, ఎదురారులు వంగటాలు గోటాలు అట్టాటి అని మా కాడు ఉండేది. ఏముంటాయా అసలు ముచ్చ ఆడుంది అభ్యా, అది నా చాకేసిన పలకలేదు అంత మనిషినే. ఆయన చెన్నై బిర్రే, చెన్నై బిర్రే.
అంజిరెడ్డి బాగారు ఊపిచ్చిండు దీనికి ధైర్యం ఇచ్చిండో, లేకపోతే నేను కాకెత్త పలకపాటు పచ్చిపిల్లకాయలే నేను కక్కడ వచ్చిండు అటు గడగడ గడగడలాడి పాలు కూడా దాక్కుండా అట్టనే నిలబడి ఎర్రి చూపులు చూడాల్సిందిట. ఓ సాయి ముచ్చా ఏమయ్యా పంతులు గారు ఇవ్వాలి కానీ నాకు కానొద్దని కోతనియా చీలుతానే అయ్యాల ఒళ్ళు కూడా ఇవో పొంగాల అది నా కంట కాన్ రావాలి, నేను చూపుతూ ఉండండి. ఓ సాయి ముచ్చా కావు సావుని సావుని సావు పంతులు గారు ఏమండి పంతులు గారు చూసావు ఎట్ట కొట్టిండు ఈపతో వాచిపోయేలాగా. చెప్పు పంతులు గారు. కొట్టినా నేను మాట్లాడతాపు ఆ తాగినోడు తగ్గిడి పిగిడి కోతలు కానీ అట్టాడి మళ్ళీ అస్సలు అప్పుడు ఏంటి పంతులు గారు కొట్టినా ఏమయ్యా పంతులు గారు నేను దాన్ని కొట్టినా నా పిల్లం నన్ను తను కొట్టినా కానీ నేను దాని మోగుణ్ణి. మా ఇద్దరిలో ఎవరు కొట్టుకుంటే మీ ఇద్దరికి ఎందుకయ్యా? కాదవ్యా ఇంట్లో ఎవరు గుట్టుగా ఉండాలిగా. సరే మాకు అలవాటు కదండి మరి మేము చేసేది అదే పనిగా. నన్ను కొట్టి 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 మా గుడిచి మీద చెత్త కూడా పోయింది. సరే మావా నువ్వు పొద్దున పోయిన ఊళ్ళో పోయి సాడి పెడతాను ముత్యా అని ఇప్పుడు ఇంటికి వస్తేవే పెద్ద ఎద్దు మస్తమా ఊరు మొత్తం తిరిగావు. నేనే చెప్పినానే ముత్యా ఇంట్లో చూస్తేనే నూకలు లేవు, ఏం పెట్టి గంజి కాసి నేను పోయేటప్పుడు నీకేం చెప్పినానే ముత్యా? ఏం చెప్పిన మావా? అట్ట పోయే గుడి మీదగా పోయే ఆడ మునుసూబు గారు ఏడేమో మొదట్లో బాలయ్య గారు ఉండా అట్ట తిరిగి ఇటు వస్తే తెరంచెట్టు గారు అంత మన కాపులే కదా. ఎవరు కాడికి పోతే 4 మానుకలు ఒక మాండిత్తం మన జగన్ తెల్లారదండి ముత్యా. అదేంటి మామ అట్ట అంటాడు. ఇప్పుడు ఒక కాపు కాడికి పో పని చేస్తే కదా మనం మేరకం నిలబెట్టేది, అందరు కాపుల పేరు చెప్తాట మామ. అదేంది ముత్యా నేను ఎవరికి పెట్టుకుంటున్నానే ముత్యా. నేను లేచిన కాడి నుంచి ఓరు పని అయినా అట్టనే ఏ పని చెబితే ఆ పని అట్టనే చేసి వస్తుంటే దొర పేరు చెప్పు మావా. అది కాదు ముత్యా మునుసు గారు ఉన్నారు. అరే కక్క కక్క ఏందిరా నువ్వు నా సంగతి ఏందిరా అని వచ్చింది మునుసు గారు పెద్దప్ప. అట్టనే నిలబెట్టి వెనకమాల 2 పోట్లు వేసి పొడిచి ఎమ్మటిని పంపించిన ముత్యా. మావా వెనక మాటలు నువ్వు 2 పోట్లు ఏం పొడిచావు, వాళ్ళు ఏం పొడిపించుకున్నావు ఊరుకు మావ. నీ మా తాగుబోతు మాటలు నువ్వు ముచ్చా మెడం వెళ్ళబోయిందంటలే ఆవంతో నేను నిలబెట్టి. ఎందుకంటే మున్సూబు గారు పెద్దప్పు కదా మాట పోద్ది. అట్టనే నువ్వు ఆగో ఆవంతుని వెనక మెడం బెల్ల కతక్కన కోసి అంటించి 2 మేకులు కొట్టి పంపించినాను ముత్యా. సరే వాళ్ళంటే అట్టన్యా మరి ఈ దొరగారు కాదు పోయిన మామ మేరగింజలు పెట్టమని. ముత్యా మీకు అక్కడ మా పనే చేయట్లేదు, నువ్వు మేరగింజలు పెట్టమని తిప్పుకుంటూ మా ఇంటికి వస్తావు. అసలు మన ఖాతా మానుకోమన్నారు వాళ్ళు. ఎవరి తెరంచాడు పాపయ్య కొడు కోటయా? కోటయ్య గారే కోటయ్య ఆయన పేరు. ముత్యా ముత్యా నేను చెప్పుకొని పోతే చాలా దూరం బాధ్య. అసలు మన ఖాతా మానుకోమన్నాడు. వాళ్ళ తాతలు మా తాతలు పెట్టినారా, వాళ్ళ అయ్యగారికి మా అయ్యగారు పెట్టినారా, ఆయన గారికి ఇప్పుడు కూడా నేను అడపా వాతుంటే వస్తుంటే ఎప్పుడైనా ఏందిరా కక్క నా సంగతి అంటే నిలబెట్టి ఆవంతుని ఎదురు మళ్ళా 2 పోట్లు పొడిచి పంపించిన ముత్యం మొన్న. మావా మీ తాతకు వాళ్ళ తాత పెట్టా, మీ అయ్యకి వాళ్ళ అయ్యే పెట్టా, నువ్వు వాళ్ళ కాస్త కూస్తూ నువ్వు పెట్టి వస్తుంటివి. అంతా వంశ పారంపర్యం అంతా వాళ్ళకే పెడితే ఇంటికాడ ఏం పెడతావు మామ అని పెద్ద ఎద్దు మీసాలు పెట్టుకొని ఊరు మొత్తం బలాదులుగా తిరిగి వస్తాడు. కానీ ఈ పెళ్ళి ఇన్ని సంవత్సరాలు పెళ్ళ ఇంట్లో ఉంది, అదేం గుర్తు నేను ఇన్ని సంవత్సరాల నుంచి నీకు పెట్టింది ఏం లేదా? మా అమ్మని గారు రమాదేవమ్మ ఏమన్నా చెప్పుద్దా, ఒరే తమ్ముడా దాన్ని బాగా చూసుకుని చెప్పుద్దా? చాటేం చెప్పదామే. సరే మరి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది?
15 సంవత్సరాలు అవుతుంది ముత్యా. మరి 15 సంవత్సరాలు కదా పంతులు గారు, ఎప్పుడన్నా ఒక ముద్దు ముచ్చట ఏమైనా ఉందా? తాగటం రావటం మంచం కింద పడుకోవటం. సరే కానీ పంతులు అసలు మాట మర్చిపోయా. ఏమంటే కాశీరావు గారు, మా ఆయన రోజు నేను పూజను మంచంలో పడుకుంటాము, మా ఆయన రోజు తెల్లవారుదాకా మంచం కిందనే పడుకుంటాడు. ఎందుకంటావు? ఏమండి నువ్వు మీ ఇంట్లో మంచం కిందనే మంచం పైన? ఏ అటు చెప్పలేదే మీ భార్య. మా ఆయన కూడా మంచం కింద పడుకుంటాడు ఈ మధ్య అందే. ముత్యా ఎలేందో కొత్తగా కానొస్తున్నా కానీ ఒక ముద్దు పాట పాడవే ముత్యా. ఎక్కడిది సంబరం? చేతులెట్ట వస్తాయ ముత్త, పడతో నన్ను కొట్టటాకు నీకు చేతులెట్ట వస్తాయ ముత్త. పడితే నీ కాళ్ళే పడతనే, నేను పెడితే నీకే ముద్దు పెడతానే. పడితే నీ కాళ్ళే పడతనే. చెప్పు ముత్యా. పొద్దున్నే పోయి చిందేసుకొని చింతదాన్ని కళ్ళు కొట్టిపోరా. పొద్దున్నే పోయి పడితే నీ కాళ్ళు పడతనే, నేను పెడితే నీకే ముద్దు పెడతానే. పడితే నీ కాళ్ళు పడతనే. మీ అన్నదమ్ములకే భాగం వేసినానే. కాలు తలకాయలు ముద్ద మీ అన్నదమ్ములకే భాగం వేసినానే. రాకుండా ఎటుపోతే 3 పిల్లలన్నా కాసేపు ఏదో అరుచుకుంటాం కొట్టుకుంటాం అత్తగాకంతయా. చెప్పు ముచ్చా. నడకలో కొసమ సింగపు అడుగులు నమ్మనగాడా, ఎల్లో పసిడి వన్నెల మెరుపులు చిన్నవాడా. ఓ కక్కయ్య మామా రారా, కక్కయ్య మామా రారా.
కోసం ప్రేమగా నువ్వు ఒక పాట పాడు మావా. అందమైన దానా అందమామలాంటి దానా నీ అందమంతా చూసి మురిసిపోతుంది జానా. అందమైన దానా సందమామలాంటి దానా హైదరాబాదులోనా ఐటెక్కు సిటీలోనా హైదరాబాదులోనా ఐటెక్కు సిటీలోనా ఐటెక్కు సిటీలోనా ఆటాడుకున్నాము రావే అందమైన దానా సన్నమామలాంటి దానా. కర్నూలు జిల్లాలోనా ఆ కాటుకులంగడి మనదే కర్నూలు జిల్లాలోనా ఆ కాటుకులంగడి మనదే ఆ కాటుకులన్నీ నీకే నీకే ఆ కంటికి పెట్టుదామే అందమైన దానా. సిలకాలూరిలోనా ఆ సీరలంగడి మనదే ఆ సీరాలన్నీ నీకే నీ ఒంటికి చుట్టుతానే అందమైన దానా అబ్బా మామా చెప్పు ముచ్చా మామా చెప్పు ముచ్చా చిత్తూరు చిన్నవాడా ఓహో
ముత్తా ఏది నా కోసం ఒక పాట పాడు. నేను పాడాను టైం 4 అయింది. వెనక ఒక ఆయన ఉన్నాడు. ఏం మావా? వెనక మా ఇద్దరికి మధ్యలో ఒక ఆయన ఉన్నాడు. మామా చెప్పు ముత్తా. ఇంట్లో ఒట్టిపోయినా ఆ, మట్టి పిడతలో ఆ, కాసిన గంజి నుండి కానీ పోసుకొని తాగి ఆ, అడవికి పోయి ఆ. తంగడి కొట్టుకురా మామా. సరే ముత్తా. మామా ఆ, నువ్వు నా పక్కనుంటే నాకెంత ప్రేమగా ఎంత హాయిగా ఉంది మామా. మామా నీవు నా పక్కనుంటే హాయి, నీవు లేకుంటే చీకటిరే. అది కాదా ఏం పంతులు గారు? నా కళ్ళు చూసి మీ మీద తేమంటుందని మీ మీద తేమంటుందంట. 10 మందికి పోగొట్టుకొని పట్టుకున్నది. ఎన్నో ఎన్నో కిరణాలు మెరిసే